హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదండీ మార్కెట్ ఎలా జరిగింది. ఫస్ట్ థింగ్ రేపు నిఫ్టీ చూద్దామండి. నిఫ్టీ ఎక్స్‌పైరీ ఉంది. సో, నిఫ్టీ ఎక్స్‌పైరీ ఏమవ్వబోతుంది, ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూస్తే మనకు ఆహ్, హైని ప్లాట్ చేస్తే ఒక ట్రెండ్ లైన్ వచ్చింది. యాస్ వెల్ యాస్ ఇంక్లైన్ ట్రెండ్ లైన్ ఉంది. ఇది చూస్తే మాత్రం పోల్ అండ్ ఫ్లాగ్ లాగా ప్యాటర్న్ ఉందండి. సో, ఇఫ్ యూ షో యూ ఐ విల్ షో యూ ఇఫ్ యూ వాంట్. హియర్ పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్. ఓకే. సో, పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ ఫార్మ్ చేస్తుంది. సో, పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ ఫార్మ్ చేస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ ఈ రేంజ్ ఈవెన్ ఫస్ట్ క్యాండిల్ యొక్క రేంజ్‌లోనే ఎగ్జాక్ట్‌లీ మార్కెట్ క్లోజ్ అయింది. బ్రేక్‌ఔట్ అయ్యే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. ఐదర్ బ్రేక్ ఔట్ అప్ సైడ్ ఆర్ బ్రేక్ డౌన్ సైడ్. ఇది దాటి కిందకొచ్చిందంటే గ్యాప్ సైడ్, డౌన్ సైడ్ కిందకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇది గ్యాప్‌ని ఫిల్ చేయడానికి మాత్రమే. ఓకే. ఈ గ్యాప్ ఫిల్ చేసిన తర్వాత దెన్ డెసిషన్ తీసుకుంటది. యాస్ పర్ ప్రైస్ యాక్షన్ ఇట్ విల్ గోయింగ్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ అనేది మనం చూద్దాం. ఓకే. ఫస్ట్ ఇది ఏంటంటే మనకు అనాలిసిస్ పరంగా జస్ట్ యాస్ పర్ హూ ఆర్ ఫాలోయింగ్ ద ట్రెండ్ లైన్స్ ఆర్ ఈ రేంజ్ ప్రకారం కావాలనుకున్న వాళ్ళకి. అయితే మన అనాలిసిస్ లెవెల్స్‌కి ఇంత ప్లాట్ చేద్దాం. మనకి ఇక్కడ ఏం చెప్తుంది అంటే జస్ట్ కమ్ టు సినారో డాష్‌బోర్డ్ ఆఫ్ చేస్తున్నాను. ఈవెన్ వాల్యూమ్స్ ప్రకారంగా కూడా వెరిఫై చేసుకున్నా గానీ మార్కెట్ మాత్రం అక్కడక్కడే ప్లే చేస్తా ఉందండి. సీ హియర్ క్వార్టర్లీ వాల్యూమ్ అనేది ఈ రేంజ్‌లో ఉంది. సో, 24,500 రేంజ్‌లో. ఆబ్వియస్లీ ఇంకా మంత్లీ ఎక్స్‌పైరీ కన్సిడర్ చేసుకుంటా ఉంటే యూ కెన్ సీ హియర్ ఇంకా ఈ వారం ఇంకా 2 డేస్ ఉన్నాయి. ఈ రేపు కన్సాలిడేషన్ చేసి బ్రేక్‌ఔట్ ఇస్తదా ఆర్ బ్రేక్ డౌన్ ఇస్తదా చూద్దాం. రేపు అవ్వకపోతే మాత్రం ఎల్లుండి అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే. సో, రేపు నేనేం చేస్తున్నానంటే 24,234 ఆర్ 221 ఈ రేంజ్ కాంప్రమైజ్ అవ్వనంత వరకు నేను పుట్ సైడ్ డైరెక్షన్ చూడను. మై వ్యూ ఈజ్ అప్ సైడ్ డైరెక్షన్. ఎక్కడి వరకు అంటే ఈజ్ పాసిబుల్ టు టెస్ట్ క్వార్టర్లీ వాల్యూమ్ ఫస్ట్ టైం 24,425 దెన్ ఈజ్ ద TP5 ఈజ్ దట్ ఫర్ ద వీక్లీ రేంజ్. దెన్ కమ్ టు సినారియో డైలీ రేంజ్‌లో చూస్తున్నాను. సో, డైలీ రేంజ్‌లో అయితే మార్కెట్ ఈరోజు ఎలా ప్లాట్ అయిందో చూద్దాం. సో, మార్నింగ్ మార్కెట్ లిటిల్ బిట్ గ్యాప్ అప్ ఓన్ అయింది. సో, ఇదే రేంజ్‌లో చాలా సేపు కన్సాలిడేషన్ అయింది. జస్ట్ బ్రేక్‌ఔట్ ఇచ్చింది. యాంటిసిపేషన్ టు టెస్ట్ TP3 రేంజ్‌కొచ్చి ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ప్రెజెంట్ సినారియో ప్రకారంగా చూస్తే మనకు డైనమిక్ సపోర్ట్ పైన ఉంది మార్కెట్. రేంజ్‌లోకి వచ్చింది. ట్రెండ్ డౌన్‌లోకి వచ్చింది. అంటే ఈ మధ్యలో ఉంది. ట్రాప్ పాయింట్‌లో ఉంది. అంటే బ్రేక్‌ఔట్ ఆర్ బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కనబడుతుంది. యాస్ పర్ ఇండికేటర్ వైస్ యాస్ వెల్ యాస్ ఈ ట్రెండ్ లైన్స్ గీసుకున్నా గానీ. రైట్ నౌ ప్రెజెంట్ ట్రెండ్ లైన్ ఆఫ్ చేసేస్తున్నాను. సింపుల్‌గా చూద్దాం. ఈవెన్ క్వార్టర్లీ వాల్యూమ్ మనకు వాల్యూమ్స్ అనాలిసిస్ కూడా యాడ్ చేసుకుంటే కెన్ సీ హియర్ మంత్లీ వాల్యూమ్ ఇక్కడ ఉంది. మంత్లీ వాల్యూమ్ ఈస్ హియర్. ఓకే. దెన్ ఈ రేంజ్ గాని బ్రేక్ డౌన్ అయితే ఈ ట్రెండ్ ఉంది కదా 24,239 ఈ ట్రెండ్ ఆర్ దిస్ యెల్లో బ్యాండ్ ఇక్కడ టూ మచ్ బయింగ్ ఆపర్చునిటీ ఫార్మ్ చేసింది. ఓకే. సో, ఈ టూ మచ్ బయింగ్ ఆపర్చునిటీ ఫార్మ్ చేసింది కాబట్టి దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు అప్ సైడ్ డైరెక్షన్ ఉంటుందని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఓకే. సో, అప్ సైడ్ డైరెక్షన్ ఎక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ ఉందంటే ఫస్ట్ థింగ్ ఈస్ దట్ క్వార్టర్లీ వాల్యూమ్ 24,422 ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ 24,500 రేంజ్ వరకు కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయని ఎక్స్‌పెక్ట్ చేస్తాను. కమ్ టు సినారియో ఫర్ ద టుమారో లెవెల్స్. జస్ట్ క్లిక్ ఆన్ టుమారో లెవెల్స్. ఇక్కడే జస్ట్ క్లిక్ చేశాను. సో, ప్రెజెంట్ చూద్దాం. సో, లెవెల్స్ చూద్దాం. హియర్ బయింగ్ జోన్ ఇక్కడే ఫార్మ్ చేసింది. ఆబ్వియస్లీ బయింగ్ జోన్ ఫార్మ్ చేసింది. ఈపీఎన్ TP4 ఈ రేంజ్‌లోనే ఫార్మ్ చేసింది. లిటిల్ బిట్ హైయర్ హై ఫార్మ్ చేసింది. రేపు హై బ్రేక్‌ఔట్ అవుతదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ప్రెజెంట్ సినారియో. అండ్ ద బ్యాండ్ అనేది లిటిల్ బిట్ కొంచెం తక్కువగా ఉంది. నారో. సో, ఎక్స్‌పైరీ టు బ్రేక్‌ఔట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చూస్తున్నాను. ఆర్ ఫస్టే బ్రేక్‌ఔట్ అయిపోయిందంటే ఎండ్ ఆఫ్ ది సెక్షన్‌లో కన్సాలిడేషన్ అయిపోయిద్ది. సో, అది ఎలా అంటే ఏంటి అనేది కూడా చూద్దాము. సో, కమ్ టు సినారియో హియర్. ఫస్ట్ సినారియో ఏంటి అంటే గిఫ్ట్ నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ చూడండి. సో, గిఫ్ట్ నిఫ్టీ అంటే 295. ఆబ్వియస్లీ మార్కెట్ అనేది 274 ఓకే. 309 ఆల్మోస్ట్ ఈ 2 మ్యాచ్ చేయడానికి వస్తుంది. ఈవెన్ యూ కెన్ సీ ద బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ యాస్ వెల్ యాస్ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఆల్మోస్ట్ మ్యాచ్ చేసింది. చూసారా? నిన్న చెప్పాను మీకు మంత్లీ ఎక్స్‌పైరీ రన్ అయ్యేటప్పుడు మాత్రం ఫ్యూచర్స్ అండ్ ఇండెక్స్ 2 కామన్‌గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 2 ఒకే దగ్గరికి వస్తాయి. దాని తర్వాత వాల్యూమ్స్ బిల్డ్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తా ఉంటాయి. సేమ్ అలాగా పాయింట్ ఆఫ్ వ్యూ కన్సిడర్ చేసుకుంటా ఉంటే సో, ఇది కూడా ఆ రేంజ్‌లోనే పాసిబిలిటీస్ ఛాన్సెస్ ఉన్నాయండి. సో, ఇప్పుడు మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేద్దామంటే ద ప్లాన్ ఇఫ్ మార్కెట్ ఈస్ ఓపెన్ హియర్ ఓకే. ద ఫ్లాట్ ఆర్ గ్యాప్ డౌన్ స్మాల్ దిస్ హ్యాస్ ఎ 200 రేంజ్ ఓకే. 24,200 రేంజ్‌ని నేను
బయ్యర్స్ కింద అక్యుములేషన్ చేసుకున్నాను. ఓకే. యాజ్ పర్ మై ఇండికేటర్ ఇట్స్ షోయింగ్ యాజ్ ఎ బయింగ్ రేంజ్. ఓకే. ఈ రేంజ్ కానీ కాంప్రమైజ్ అయ్యి కిందికి వచ్చిందంటే దెన్ మై వ్యూ ఈజ్ పుట్ సైడ్. దెన్ ఫస్ట్ టార్గెట్ ఈస్ హియర్ అండ్ సెకండ్ టార్గెట్ ఈస్ హియర్. ఇది కాంప్రమైజ్ అయితేనే ఫస్ట్ టార్గెట్ ఇది అండ్ సెకండ్ టార్గెట్ ఇది. అండ్ వాల్యూమ్స్ ఫిల్ చేయడానికి ఆల్మోస్ట్ TP2 అండ్ TP3 రేంజ్ వరకు ఉంది. ఇన్ కేస్ ఆఫ్ యూ కెన్ సీ జస్ట్ యూ కెన్ సీ హియర్. ఈవెన్ ట్రెండ్ లైన్ కూడా బయర్స్ జోన్లోనే ఫామ్ అయిపోయాయి. ఓకే. సో ఇన్ కేస్ ఆఫ్ ఈ బయింగ్ అని యాక్టివేట్ స్ట్రాంగ్గా ఉంది అనుకోండి, సో మై వ్యూ ఈజ్ గోయింగ్ టు అప్ సైడ్ కాల్ డైరెక్షన్. ఓకే. ద కాల్స్ డైరెక్షన్ ఈజ్ ఐ విల్ టుక్ యాజ్ ద ఇన్ ద మనీ కాల్ ఆప్షన్. ఓకే. సో ఇన్ ద మనీ కాల్ ఆప్షన్ తీసుకుంటాను. నా టార్గెట్ ఈజ్ ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్, ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ ఫోర్త్ టార్గెట్ వరకు వెయిట్ చేస్తానండి, TP4 వరకు. అండ్ ద థింగ్ ఈజ్ రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి రేపు లెవెల్ కంటే ఎల్లుండి లెవెల్ తీసుకోండి. ఓకే. మీ ఆప్షన్స్ యొక్క డికే అవ్వకుండా ఉంటాయి మనీ. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు మంచి ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో దీస్ ఆర్ లెవెల్స్ ఫర్ దట్ టుమారో. ఓకే. నిఫ్టీ 50. దెన్ కమ్ టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ ఏం చేసింది ఈరోజు ఎక్స్పైరీ మీరు చూసారు కదా. సో యూ కెన్ జస్ట్ లెవెల్స్ ప్లాట్ చేసుకున్నా, ఈవెన్ 50 మినిట్స్ టైం ఫ్రేమ్ వెరిఫై చేసుకున్నా కానీ మనం నిన్న అనుకున్నట్టే ట్రెండ్ లైన్స్ని ఆఫ్ చేస్తున్నాను ప్రజెంట్ సినారియో. నిన్న మీకు ఏం చెప్పాను, ఈవెన్ ఈ లైన్స్ అన్ని గీసాను కదా. దిస్ ఇస్ ద లైన్, ఫస్ట్ లైన్, దిస్ ఇస్ ద హైయెస్ట్ లైన్ అండ్ దిస్ ఇస్ ద లోయెస్ట్ లైన్ గీసాను. ఈ రేంజ్లోనే ఉండే ఛాన్స్ ఉంది అన్నాను. ఈ రేంజ్ దాటితేనే కిందికి వైపు, ఈ రేంజ్ దాటితేనే పై వైపు అని చెప్పాను. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ద వాలటైల్లోనే క్లోజ్ అయిపోయింది మార్కెట్. ఈవెన్ వాలటైల్లోనే క్లోజ్ అయిపోయింది ఈ ట్రెండ్ లైన్. సో ఈ రేంజ్ వరకు వచ్చింది, ఇక్కడి వరకు వచ్చింది. ఈవెన్ ఇట్ ఈస్ ఆల్సో బ్రేక్అవుట్. ఈవెన్ థర్డ్ సెక్షన్లో చూడండి, ఇఫ్ యూ వాంట్ యూస్ దట్ MME సెక్షనల్ లెవెల్స్, ఇఫ్ యూ సీ హియర్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో యూస్ చేస్తే, ఓకే, జస్ట్ ఐమ్ స్విచింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్. నౌ యూ కెన్ సీ హియర్ గైస్, జస్ట్ ఐమ్ స్విచింగ్ ఆఫ్ ఓన్లీ 1 and 1 ఎంటర్ పెడుతున్నాను. నౌ యూ కెన్ సీ హియర్ ఆబ్వియస్లీ ఇట్స్ కేమ్ డౌన్ టు CPR రేంజ్కి వచ్చి. ఈ రేంజ్లో నేను మార్కెట్ అగ్రెసివ్లో బైక్ వెళ్తుందేమో అనుకున్నాను. ఈవెన్ పాసిబుల్ టు టచ్ అయిపోయిన తర్వాత ఎక్స్పైరీ కదా, ఇక్కడిక్కడ కన్సాలిడేషన్ అయిపోయి ఆప్షన్స్ కూడా ప్రైస్ యొక్క డికే అయిపోయింది. ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అవ్వాలి యాక్చువల్గా ఈ రేంజ్లో, బికాస్ ఆఫ్ టూ మచ్ అక్యుములేషన్ హ్యాపెన్. ఇక్కడ నుంచి ఫాల్ అయింది, ఇక్కడ నుంచి రిజెక్ట్ అయిపోయి తీసుకోవాలి యాక్చువల్గా అయితే. సో అది బ్రేక్ అవ్వలేకపోయింది ఆబ్వియస్లీ. సో ఈ రేంజ్ ప్రకారంగా నేను వెయిట్ చేశాను. ఈవెన్ నేనేమో ఎక్స్పెక్ట్ చేశానంటే మార్కెట్ కానీ బ్రేక్అవుట్ అయితే యాంటిసిపేషన్ టు టెస్ట్ ఈ రేంజ్ అండ్ ఈ రేంజ్ వరకు వెళ్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. ఈ రేంజ్ కానీ బ్రేక్అవుట్ అయితే మాత్రం ఆబ్వియస్లీ ద TP4 మనం అనుకున్నట్టు నేను వీడియోలో చెప్పాను, ఈ రేంజ్ వరకు అనుకున్నాను. బట్ ఇక్కడే ఎండ్ ఆఫ్ ద సెక్షన్లో క్లోజ్ అయిపోయింది. మంత్లీ కదా, సో మంత్లీ ఎక్స్పైరీ ఈజ్ ఆన్ డిఫరెంట్ వే, వాలటైల్లో క్లోజ్ అయిపోయింది. సో ఫర్ దట్ మంత్లీ కంప్లీటెడ్. సో కమ్ టు ద నెక్స్ట్ సినారియో. నెక్స్ట్ మార్కెట్ ఏమవబోతుందో చూద్దాం. దానికి నెక్స్ట్ టుమారో లెవెల్స్ని జస్ట్ క్లిక్ చేశాను, ప్లాట్ అయిపోయింది. ఓకే. సో దాన్ని ప్లాట్ అయిపోయిన తర్వాత సింపుల్గా ఫస్ట్ ప్లాట్ అయిపోయిన తర్వాత ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే హయ్యర్ హై ఫామ్ చేస్తుందా, లోయర్లో ఫామ్ చేస్తుందా దాన్ని ఫస్ట్ వెరిఫై చేసుకోవాలి. నౌ కెన్ సీ హియర్ TP4 ఈజ్ లోయర్లో ఫామ్ చేసింది అండ్ TP1 ఈజ్ లోయర్లో ఫామ్ చేసింది. ఓకే. సో లోయర్లో ఫామ్ చేసినా కానీ మార్కెట్ మాత్రం క్లోజింగ్ పాయింట్ ఈజ్ అబౌవ్ దిస్ TP1. ఓకే. ఈ అబౌవ్ TP1లోనే ఉంది కాబట్టి సో ఆబ్వియస్లీ మై వ్యూ ఈజ్ గోయింగ్ టు అప్ సైడ్ డైరెక్షన్. ఓకే. సో అప్ సైడ్ డైరెక్షన్ ఈజ్ టార్గెట్ ఆఫ్ TP4 అండ్ TP5. ద 52,800 అనేది చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. మార్కెట్ ఈ రేంజ్ని బ్రేక్ 52,500 బ్రేక్ చేయలేకపోతుంది. ఓకే. దెన్ 800 వరకు బ్రేక్ చేస్తుందా లేదా అనేది రేపు చూద్దాం. ఓకే. సో దాని ప్రకారంగా మనం సింపుల్ సినారియోలో ప్లాట్ చేసుకుంటే ఈవెన్ లిటిల్ బిట్ డౌన్ సైడ్ ఉన్నా కానీ నారో లెవెల్లో ఉన్నాయి కొంచెం. దీంతో ప్రీవియస్ డేతో కంపేర్ చేస్తే కొంచెం నారో ఉంది. సో ఆబ్వియస్లీ వాలటైల్ అయిపోయింది కాబట్టి ఐదర్ సైడ్ వేస్ టు బ్రేక్అవుట్ అవ్వాలి, అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్. ఈ ప్రజెంట్ సినారియో చూస్తే అప్ సైడే కనబడుతుంది. ఓకే. సో అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే ఎంతవరకు అవుతుంది అనేది కూడా వెరిఫై చేసుకుందాం. ఈవెన్ ఇట్ ఈస్ ఏ లోయర్ బ్రేక్అవుట్ అయితే, లోయర్ బ్రేక్ డౌన్ అయితే ఎంతవరకు బ్రేక్అవుట్ అవుతుందో చూద్దాం. ఈవెన్ ఇట్ ఈస్ ఏ ట్రెండ్ లైన్స్ ప్యాటర్న్స్ గీసుకున్నా కానీ, మాన్యువల్గా ట్రెండ్ లైన్ ప్యాటర్న్స్ గీసుకున్నా కానీ నౌ యూ కెన్ సీ హియర్ లో, దిస్ లో ప్లాట్ అయింది, హై, దిస్ హై ప్లాట్ చేసాం. సో మార్కెట్ ఈ రేంజ్లో ఉన్నంత వరకు ఈ రేంజ్లోనే కన్సాలిడేషన్ అయిపోయింది. ఈ రేంజ్ నుంచి బ్రేక్అవుట్ అవుతే మాత్రమే ఈజ్ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP5. ఓకే. బట్ నా వ్యూ ఏంటంటే TP4 బ్రేక్ అవ్వాలి. ఈ రేంజ్ బ్రేక్అవుట్ అవుతేనే TP3, TP4 అండ్ ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP5 వరకు వెళ్తుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కానీ ఈ కంటిన్యూస్గా మార్కెట్ అనేది పైకి వెళ్తుందా ఏంటా అనేది వెరిఫై చేసుకోవాలంటే లిటిల్ బిట్ హైయర్ టైం ఫ్రేమ్లో వెరిఫై చేసుకుంటే
మనకు రియల్‌గా మార్కెట్ అనేది పైకెళ్తుంది ఆర్ లేదో అవుతుందా అని తెలుస్తదండి. ప్రెజెంట్ అయితే ఈ లెవెల్స్ ఫర్ ద టుమారో గైస్ రియల్‌గా మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ అనేది ఇంకా పెరుగుతా ఉంది. ఓకే. ఎంతవరకు రియల్‌గా పెరిగే సినారియో ఉంది అని కూడా వెరిఫై చేసుకుందాం. దాన్ని జస్ట్ మాన్యువల్ ట్రెండ్ లైన్స్‌ని ఆఫ్ చేసుకుందాం. జస్ట్ క్లిక్ టు మీది ఎవరు ఇండికేటర్ యూజ్ చేస్తున్నారో ఎవరైనా ఇండికేటర్ యూజ్ చేస్తే మన ఇండికేటర్‌ని జస్ట్ డీలో పెట్టుకోండి. అంటే మంత్లీ లెవెల్స్ ప్లాట్ అవుతాయి. ఈవెన్ వీక్లీ పెట్టుకున్నారనుకోండి. వీక్లీ పెట్టుకుంటే క్వార్టర్లీ లెవెల్స్ ఫార్మ్ అవుతాయి. ఓకే. క్వార్టర్లీ లెవెల్స్‌లో ఎలా ఉంది చూడండి. ఆల్మోస్ట్ ఇది ట్రెండ్ లైన్ యాస్ వెల్ యాస్ డైనమిక్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడే ఉంది. ఓకే. మార్కెట్ అనేది రీటెస్ట్‌కి వచ్చింది. రీటెస్ట్ వచ్చిన తర్వాత ఈవెన్ ఇట్ ఈస్ ఎ సెల్లర్ బ్యాండ్. ఇది సెల్లింగ్ బ్యాండ్ ఉంది ఇక్కడ చూడండి. సెల్లింగ్ బ్యాండ్ ఉంది. అందుకని మార్కెట్ పైకెళ్తుంది, కిందకొస్తుంది, పైకెళ్తుంది, కిందకొస్తుంది. ఇట్స్ వలటైల్ ఫార్మ్స్ చేస్తుంది. ఇది గాని బ్రేక్ అవ్వాలంటే రియల్‌గా మార్కెట్ అప్ సైడ్‌కి బ్రేక్ అవ్వాలి అంటే 52,800 రేంజ్ వరకు రావాలి. ఇది దాటిన తర్వాత మెల్లిమెల్లిగా అప్ సైడ్ డైరెక్షన్‌కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయండి. ద ఫస్ట్ టార్గెట్ ఈస్ ఇది బ్రేక్అవుట్ అయితే మాత్రం ఈ రేంజ్ అండ్ ఈ రేంజ్ అండ్ నెక్స్ట్ ఈ రేంజ్ దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ ఈ రేంజ్ వరకు పాసిబిలిటీ ఉంది. ఏది ద నెక్స్ట్ మంత్‌కి. ఈవెన్ ఇది గాని బ్రేక్ చేయలేకపోతే మాత్రం మళ్ళీ కమ్ బ్యాక్ టు డౌన్ సైడ్ మార్కెట్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓకే. దిస్ ఈస్ ఫర్ దట్ బ్యాంక్ నిఫ్టీ సినారియో ఫర్ దట్ ఎంటైర్ మంత్ ఆల్సో ఫర్ ద నెక్స్ట్ మంత్ కమింగ్ మంత్ కూడా ఉంది. బికాస్ ఆఫ్ ఇట్స్ క్వార్టర్లీ లెవెల్స్ యూ కెన్ సీ హియర్ యాస్ అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్. అక్టోబర్, నవంబర్, డిసెంబర్. అక్టోబర్‌లో వాల్యూమ్స్ ప్లాట్ అయిపోయినాయి. అక్టోబర్‌లో ఏం చెప్తుంది మనకు? ఇక్కడే క్యాండిల్ చెప్పింది మాక్సిమం. ఈ మంత్ వలటైల్‌లో ఉంటది. ఈ క్వార్టర్ వలటైల్‌లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తుంది. ఇది వలటైల్ బుల్లిష్ వలటైల్ ఫార్మ్ చేసింది. యూ కెన్ సీ హియర్ వీక్లీ క్యాండిల్. కిందకొస్తుంది, పైకెళ్తుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఈ రేంజ్‌లో గాని, ఈ హై అండ్ ఈ లోలో గాని ఎవరైనా పొజిషన్స్ ఈ లోలో గాని పెట్టుకున్నోళ్ళు, ఈ రేంజ్ టు ఈ రేంజ్‌లో పెట్టుకున్నోళ్ళకి మాక్సిమం 2 మంత్స్ నుంచి అయితే మంచి ఆప్షన్స్ డికే ఇచ్చున్నాయి. మంచి ఆప్షన్స్ డికే ఇచ్చినాయంటే రెడీ టు బ్రేక్ అవుట్. ఓకే. రెడీ టు బ్రేక్ ద మార్కెట్. ఎయిదర్ బ్రేక్ అప్ సైడ్ ఆర్ బ్రేక్ డౌన్ సైడ్ అనే పాసిబిలిటీస్ కనబడతా ఉన్నాయి. దట్ ఈస్ లాంగ్స్ వ్యూ సినారియోలో నేను అబ్జర్వ్ చేస్తున్నాను. దాన్ని బట్టి చూద్దాం నెక్స్ట్ మంత్ ఎలా ఉండబోతుంది. రేపు బ్రేక్అవుట్ అవుతుందా, బ్రేక్అవుట్ అవ్వదా అనేది కూడా వెరిఫై చేసుకుందాం. దిస్ ఈస్ ఫర్ దట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఫర్ ద టుమారో. ఓకే. హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే రియల్‌గా ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ బూస్టింగ్ కోసం. ఎవరైనా మన ఫ్రెండ్స్‌కి ఎవరైనా ట్రేడింగ్ చేసే వాళ్ళకుంటే జస్ట్ షేర్ చేయండి. అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఎవరైనా ట్రేడింగ్ వ్యూలో ఈ ఇండికేటర్ మీకు కావాలి అనుకుంటే ట్రేడింగ్ వ్యూలో మీరు మీరు యుటిలైజ్ చేసుకోవాలంటే నేను ఓన్లీ 2 మంత్స్ ఫ్రీ ఇస్తున్నానండి. ఆఫ్టర్ దట్ చూద్దాం. ఓకే. ఇది మీకు రియల్‌గా కావాలి అనుకుంటే మాత్రం మన ఛానల్ డిస్క్రిప్షన్‌లో ఛానల్ డిస్క్రిప్షన్‌లో హెయిర్ స్ట్రైటర్స్‌లోకి వెళ్ళిపోయి డిస్క్రిప్షన్‌లోకి వెళ్తే అక్కడ లింక్స్ ఉంటాయండి. గూగుల్ ఫామ్ ఉంటుంది. యూ కెన్ ఫిల్ ద గూగుల్ ఫామ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ట్రేడింగ్ వ్యూ ఐడియా ఉండాలండి. మీ ట్రేడింగ్ వ్యూ ఐడియా ఉంటేనే నేను యాక్సెస్ ఇవ్వగలను. మీరు ఇది ఓన్లీ ట్రేడింగ్ వ్యూలోనే చూసుకోగలరు. ఓకే. హోప్ గైస్ అర్థమైంది అనుకుంటున్నాను. రియల్‌గా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే. థాంక్ యూ గైస్. బై.